ఐఐటి అంటే మనకి మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? హ్యూజ్ ప్యాకేజెస్, బిగ్ కంపెనీస్, ఫారెన్ ప్లేస్మెంట్స్. బట్ ఐఐటిలో అన్ని బ్రాంచెస్ కి సేమ్ ప్యాకేజ్ ఉంటుందా? నో. కొన్ని బ్రాంచెస్ కి హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తాయి అండ్ ఫ్యూచర్ లో కూడా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఐఐటిలో హై ప్యాకేజెస్ ఇచ్చే బ్రాంచెస్, ఫ్యూచర్ లో డిమాండ్ ఉన్న బ్రాంచెస్, సిఎస్సి వర్సెస్ ఈసిఈ వర్సెస్ ఈఈ కంపారిజన్, విచ్ బ్రాంచ్ ఇస్ బెటర్ ఫర్ యూ, ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఏదైనా సరే నెంబర్ 1 బ్రాంచ్ ఉంది అంటే ఐఐటిలో ఆబ్వియస్లీ సిఎస్సి. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ లాంటి టాప్ ఐఐటిలో హై ప్యాకేజ్ మోస్ట్లీ సిఎస్సి స్టూడెంట్స్కే వస్తాయి. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువగా ఉండడం, ఏఐ పెరగడం, ఫారెన్ కంపెనీస్ డైరెక్ట్ గా హైరింగ్ చేసుకోవడం. సో వీళ్ళని హైర్ చేసుకునే ఎక్కువ కంపెనీస్ ఏంటి అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీస్ ఎక్కువగా హైరింగ్ చేసుకుంటూ ఉంటుంది. పైగా వీళ్ళకి ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయంటే 40 LPA 40 lakhs per annum నుంచి 2 crore అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది సైలెంట్ కిల్లర్ బ్రాంచ్. ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ ప్లస్ కోడింగ్ కాంబినేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫైనాన్స్ కంపెనీస్, ఏఐ సెక్టార్స్, క్వెనాంట్ కంపెనీస్ లాంటివి ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సూపర్ బ్రాంచ్. ఎందుకంటే ఎక్కువగా ఇందులో ప్యాకేజెస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ అయితే అంటే 30 LPA నుంచి 80 LPA దాకా తెచ్చుకున్నారు ప్యాకేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇది ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసిన బ్రాంచ్ లో ఇది ఒకటి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెమీ కండక్టర్ ఎనర్జీ. సో ఇండియాలో మెయిన్ గా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి టాప్ కంపెనీస్ లైక్ టెక్సాస్ లాంటి కంపెనీస్ హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. పైగా ఇందులో ప్యాకేజెస్ ఇప్పుడు దాకా ఎలా వచ్చాయంటే 20 to 6 LPA వరకు ప్యాకేజెస్ రావచ్చు. నెక్స్ట్ ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ ఈసీ స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కోర్ ఎలక్ట్రానిక్స్ జాబ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ సెక్టార్ అంటే వీళ్ళకి ఎక్కువగా ఫ్యూచర్ ఉన్న సెక్టార్స్ ఏంటంటే విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్, చిప్స్ డిజైన్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఇవి వీళ్ళకి ఎక్కువగా ఉండేది. ఇండియాలో చిప్ ఇండస్ట్రీస్ వల్ల ఈసీ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి కామన్ గా వచ్చేది 18 to 50 LPA దాకా వస్తుంది. ఇది కూడా ఎక్కడ టాప్ ఐఐటీస్ లో కామన్ గా వచ్చే ప్యాకేజెస్ స్టూడెంట్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. వీళ్ళకి 2 ఉంటాయి. 2026 తర్వాత బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఏదన్నా ఉంది అంటే ఏఐ మాత్రమే. ChatGPT, రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల ఏఐ ఇంజనీరింగ్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. ఫ్యూచర్లో ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వాళ్ళకి టాప్ శాలరీ రావచ్చు. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం పాసిబుల్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే 25 to 70 LPA దాకా ఉన్నాయి. అయితే ఫ్యూచర్ లో ఏ బ్రాంచెస్ కి ఎక్కువగా డిమాండ్ ఉంటుందంటే సిఎస్సి ఫ్యూచర్ లో ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఏఐ అండ్ డేటా సైన్స్ అయితే చాలా స్పీడ్ గా పెరుగుతుంది. సో దానికి కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఈసీ వాళ్ళకైతే సెమీ కండక్టర్స్ బూమ్. ఇంకా వీళ్ళకైతే కంపల్సరీ ఈసీఈ వాళ్ళకి మాత్రం కంపల్సరీ హై డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ మీదకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ వీళ్ళకి కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మెకానికల్ వీళ్ళకి ఎక్కువగా రోబోటిక్స్ వీటి మీద వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాంచ్ ఇంపార్టెంట్ కాదు, బ్రాంచ్తో పాటు వాళ్ళ బ్రాంచ్ ఒకటే ఉంటే మనకు ప్యాకేజ్ అనేది మంచిగా ఉండదు. మనకు బ్రాంచ్తో పాటు స్కిల్స్, కోడింగ్, ఇంటర్న్షిప్, కమ్యూనికేషన్, ప్రాజెక్ట్, ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా కోచింగ్ నేర్చుకొని హై ప్యాకేజెస్ క్రాక్ చేయొచ్చు. సో బ్రాంచ్ ఒకటే కాదు, మనకు స్కిల్స్ ఉంటే కూడా దేంట్లో అయినా సరే చాలా ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ మంచిగా కెరియర్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐఐటిలో హై ప్యాకేజెస్ ఇచ్చే బ్రాంచెస్ ఇవి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.